స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ప్రతిరోజు ఏ టైంలో స్టార్ట్ చేసినా గుడ్ మార్నింగ్ మాత్రం చెప్తాను అనమాట. ఎందుకంటే నేను యూజువల్లీ వ్లాగ్స్ పోస్ట్ చేసేది పొద్దున్న కాబట్టి. సో ఫస్ట్ చూడగానే నా ప్లెజెంట్ గుడ్ మార్నింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామన్నమాట. ఈరోజుకి 5 days కదా, కంటిన్యూ వర్షం వస్తూనే ఉంది. మీ ఊర్లో కూడా వస్తుందా? కమెంట్ చేయండి. నాకైతే ఒక్కొక్కసారి బేజారుతుంది అనమాట వర్షం చూసి. అంటే కూలి పనులకు పోయే వాళ్ళకి పనులు ఉండవు, చాలా కష్టపడతారు. అలాగని నైట్ వస్తే ఇంకొక బాధ. రావాలి, ఎలా రావాలి? ఎక్కువ వచ్చినా మనకి బాధే, తక్కువ వచ్చినా బాధే. ఏమో మీకేమనిపిస్తుంది కమెంట్ చేసి చెప్పండి. పొద్దున పూట వస్తే వాళ్ళకు ఉండదు, నైట్ పూట వస్తే ఇల్లు లేని వాళ్ళకు ఉండదు, అలాగని రాకపోతే మనకి ఫుడ్ ఉండదు. ఎంత ఇది కదా, అది మ్యాటర్. వర్షం వస్తుంది, వీడియో ఆన్ చేసినాము, కరెంట్ పోయింది చూసినారా? అది టైమింగ్ అంటే అది. ఏమో మా అమ్మ నా కోసం ఎల్లిపాయ కారం అన్నం చేస్తుంది. ఎల్లిపాయలు ఆ సీరలు. ఆల్రెడీ మమ్మీ పప్పు అన్నం చేసింది, కానీ మల్లేశ్వరికి నచ్చలేదు కదా మమ్మీ. ఇప్పుడు అందుకే ఏం రైస్ ఇది? గార్లిక్ విత్ పుదీనా బాగుంటుంది. ఫస్ట్ ఇట్లా ఆయిల్ వేసుకోవాలా, అట్లా కాల్చుకోవాలి అప్పుడప్పుడు కదా. అప్పుడప్పుడు అట్లా కాల్చుకోవాలా, అప్పుడే వంట చేసేకి ఒక ఆనందం వస్తుంది. ఆవాలు జీలకర్ర, తర్వాత శనగబాళ్ళు ఇట్లాగా నానుతా ఉండాలి ఎప్పుడు. మా అమ్మ ముందుంటే వీడు వెనకాల ఉంటాడు. దానికి ఎందుకో తెలీదు, ఏమో ఎతుకుతా ఉన్నాడు మొబ్బుటింట్లో. ఎతకరా, ఎతుకు. కరివేపాకు, పుదీనా, ఎల్లిపాయ వేసి పట కలపాల. కొంచెం సిమ్ చేసుకోవాలా. కరెక్టా? మర్చిపోయినా కదా కదా. ఎందుకు మా ఊరికే నవ్వుతున్నావు? చెప్పు మమ్మీ. ఈ కామెంట్ నవ్వు వస్తాను, మీకు అన్ని కామెంట్కి నాకు నవ్వు వస్తాను. మళ్ళీ రెసిపీ ఎట్లా చూపిస్తారు అనుకున్నావు? ఎట్లా చూపించాల రెసిపీని చెప్పు. నాకు తెలుసు. ఇంత అయినాక అంత ఉప్పు, ఇంకా అంత పసుపా ఎక్కువ పడింది అనుకుంటా. ఎక్కువ అవుతుందేమో, ఒక్కదానికే కదా. ఎక్కువ అవుతుంది మమ్మ. నీకు కారంగా కావాలన్నావు కదా, మరి ఎక్కువ కారం కూడా వద్దు. టాలెంట్ ఉంటే ఇట్లా వేసుకోవచ్చు డైరెక్ట్గా కలిపేకి. నాలాంటి టాలెంట్ లేని వాళ్ళైతే ఫస్ట్ రైస్ అంతా పొడి చేసుకొని తర్వాత వేసి కలుపుకోండి. ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. అది కలిపితే రైస్ రెడీ అవుతుంది. అయినాక చూపిస్తాను. మబ్బులో వండుతున్న మల్లేశ్వరి మమ్మీ. మా మమ్మీ పేరేం చెప్పండి చూద్దాం. మమ్మీ నీ పేరేం మమ్మీ? మమ్మీ అవును, మా మమ్మీ పేరు మమ్మీ కాదు, మా అమ్మ పేరు రాహెలాదేవి కదా.
ఏదో విక్టోరియా మహారాజు అయ్యి అయ్యి అమ్మ పేరు రాయలేదేవి కదా. అంత గ్రేడ్గా మరి మా అమ్మ అంటే నాకు గ్రేటే. అయిపోయిందా? అయిపోయింది. కొద్దిగా లెమన్ వేస్తే అయిపోయింది. లెమన్ వేయాల. లెమన్ వేసి ప్లేట్లో తీసి వీడియో కంటిన్యూ చేద్దాం. మరి బ్యాటరీ అయిపోతే కరెంట్ కూడా లేదు. పొగలు కనపడుతున్నాయా? పొగలు రైస్. చాలు నేను టేస్ట్ చేస్తాను. సెంటర్లో ఉన్నానా? సో ఇప్పుడు ఈ వేడి రైస్ ఉంది కదా, టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు అడిగినప్పుడు చేసి పెడుతుంది. కాకపోతే కాలుతుంది, కారం ఉంది మమ్మ అని బాగుంది. సో నేనైతే నా రైస్ని ఎంజాయ్ చేస్తాను. మీరైతే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఇంకేమైనా చేసి చూడండి. మా అమ్మ నవ్వద్దు, కెమెరా ఊపుతుంది. సరే వద్దులు, ఏమైనా వద్దు, కామెంట్ చేసి చూడండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. సో మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాము. చిన్న వ్లాగ్స్ తీస్తున్నాను, ఏదో నాకు ఇట్లే బాగా నచ్చుతుంది. బాయ్. మరి మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. Audio Jungle.